సీతాపయనం. సీతాపయనం అని కొత్త తెలుగు సినిమా. సీనియర్ హీరో అర్జున్ ప్రొడ్యూసరు, డైరెక్టరు, రైటరు అండ్ డిస్ట్రిబ్యూటరు అండ్ యాక్టర్ కూడా ఈ సినిమాలో. అతని కూతురు ఐశ్వర్య అర్జున్ని హీరోయిన్గా తెలుగులో లాంచ్ చేశాడు ఈ సినిమాతో. ఆ అమ్మాయి ఆల్రెడీ తమిళ్లో ఒక సినిమా చేసింది, కన్నడలో ఒక సినిమా చేసింది, ఇప్పుడు తెలుగులో డెబ్యూ ఇచ్చింది. ఈ సినిమా లాంచ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు గెస్ట్గా. ఈ సినిమాకు హీరోగా మొదట అనుకునింది మన విశ్వక్సేన్ని. ఆ తర్వాత పెద్ద కాంట్రవర్సీ అయింది హీరోకి అండ్ డైరెక్టర్కి మధ్యన, అర్జున్ అండ్ విశ్వక్సేన్ మధ్యన. ఆ తర్వాత విశ్వక్సేన్ తప్పుకున్నాడు అండ్ హీరో ప్లేస్లో మన కన్నడ యాక్టర్ ఉపేంద్ర వాళ్ళ అన్న కొడుకుని హీరోగా పెట్టుకున్నారు. సో ఇప్పుడు సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డేకి థియేటర్లో రిలీజ్ అయింది. ఇప్పుడు మార్చి 20న ఓటీటీకి వచ్చింది. సన్ నెక్స్ట్లో స్ట్రీమ్ అవుతుంది. నేను థియేటర్లో వచ్చినప్పుడు చూడలేదు, ఓటీటీకి వచ్చాక చూశాను. టైటిల్ ఏమో సాఫ్ట్ టైటిల్, సీతాపయనం అనేసి. ఆ యాక్షన్ కింగ్ అర్జున్ మనకు డైరెక్టర్గా, అంటే ఒకప్పుడు మంచి సినిమాలు తీశాడు హీరోగా కానీ డైరెక్టర్గా కానీ. ఇక కూతురు కోసం ఈ సినిమా తీశాడని క్లియర్గా అర్థమవుతుంది టైటిల్ బట్టి, సీతాపయనం అనేసి. వచ్చిన పాటలు ట్రైలర్ని బట్టి చూస్తే ఇక సినిమా వచ్చేసి 2.5 గంటలు ఉంది. చాలా పెద్ద సినిమా. అంటే సినిమా ట్రైలర్ చూసి చెప్పేయచ్చు, ఇంకా చూడలేమన్నమాట. ఒక టీవీ సీరియల్ మాదిరి స్లో నరేషను, అసలు సినిమాటిక్ ప్రజెంటేషనే లేదు. చాలా స్లోగా, చాలా చెత్తగా, చాలా చండాలంగా ఉంది సినిమా. కానీ కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది అని చెప్పాడు అర్జున్. సో అందుకు చూశాను. సినిమా స్టార్టింగ్లో మనకంటే ఇది యాక్చువల్లీ ఇది చాలామంది కన్నడ యాక్టర్లు ఉన్నారు, కన్నడ ఫేస్లు ఉన్నాయి, నేటివిటీ కూడా కన్నడకి దగ్గరగా ఉంది, కానీ తెలుగులో మాట్లాడుతున్నారు. ఏం సెట్ కాలేదు, నేటివిటీ కంప్లీట్గా మిస్ అయింది సినిమాలో. ఇక స్టార్టింగ్లో మనకు హీరోయిన్ అండ్ సత్యరాజ్ క్యారెక్టర్లు చూపించారు. ఆ తర్వాత హీరో క్యారెక్టరు అంటే సీతా పయనం అని చెప్పారు కదా, పయనం అంటే ప్రయాణం. హీరోయిన్ మనకు తర్వాత అర్థమైంది వైజాగ్ నుంచి హైదరాబాద్కి వచ్చింది అనేసి, జర్నీ హీరోతో పాటు. ఆ సీన్లు వస్తున్నాయి, ఎంత స్లోగా, ఎంత చండాలంగా, ఒక టీవీ సీరియల్ కంటే దారుణంగా ఉంది ప్రజెంటేషన్. అసలు అర్జున్ ఎందుకు తీసాడో ఈ సినిమా అనిపించింది నాకు. ఆ ఫస్ట్ హాఫ్ అంతా భరించలేని మధ్యన కొన్ని క్యారెక్టర్లు వచ్చాయి, కోవే సరళ కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ, అబ్బో ఎందుకులే. ఆ తర్వాత అర్థమైంది ఒక కాన్సెప్ట్ ఉంది సినిమాలో, ఆ కాన్సెప్ట్ కోసం తీశారు కదా అనిపించింది. అది మళ్ళీ రిటర్న్ జర్నీ, మళ్ళీ సెకండ్ హాఫ్ అంతా హైదరాబాద్ నుంచి మళ్ళీ బ్యాక్ టు వైజాగ్ అనమాట. సో అదొక కాన్సెప్ట్, అది కొత్తగా ఉంది కానీ బట్ ప్రజెంట్ చేసిన విధానం చాలా చెత్తగా ఉంది సినిమా. ఇక సెకండ్ హాఫ్లో ఇక ఊర్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్తో ఏంటంటో ఓవర్ యాక్టింగు, ఆ తెలంగాణ స్లాంగ్ పెట్టి వచ్చిరాని వాళ్ళతో ఆ బిత్తిరి సత్తిని పెట్టి, అసలు ఎందుకులే అసలు ఆ కొత్త ఏంటో ఆటలు అంటే ఎక్కువ కన్నడ నేటివిటీ కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఈ సినిమాని కన్నడలో తీసి తెలుగులో డబ్ చేసి అయిపో, అనవసరంగా తెలుగులో తీసి కన్నడ నేటివిటీ పెట్టి అటు ఇటు కాకుండా పోయింది సినిమా ఇది. ఎందుకులే ఇంకా మధ్యన ఒక అర్జున్ క్యామియో అపియరెన్స్ ప్లస్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా అతనిది క్యామియో అపియరెన్స్. ఎందుకులే ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడడం మంచిది. ఓటీటీలో చూడలేకపోయాను నేను, అసలు భరించలేకపోయాను. థియేటర్లో ఆడలేదు, ఎవరు చూడలేదు. కానీ అర్జున్ ఎందుకు ఇలాంటి సినిమా తీసాడబ్బా అనిపించింది నాకు. పాపం కూతురు కోసం తీశాడు. కూతురు కూడా అమ్మాయికి ఏజ్ అయిపోయింది. ఆ అమ్మాయి లాంగ్ షాట్లో బాగానే ఉంటుంది, అందంగా కనిపిస్తుంది, కానీ క్లోజప్లో చూస్తే ఏజ్ కనిపిస్తుంది ఆ అమ్మాయిది. 30+ ఈజీగా ఉంటాయి ఆ అమ్మాయికి. అసలు ఎందుకులే, ఎంత తక్కువ మారేది మంచిది. విశ్వక్సేన్ తప్పించుకున్నాడు సినిమాని, వీళ్ళు బలి అయిపోయారు. సినిమా అస్సలు ఏ కోశాన కూడా ఎప్పుడు తీసినారో షూటింగ్ కూడా. ఫిష్ వెంకట్ కూడా ఉన్నాడు ఒక సీన్లో అర్జున్తో పాటు. ఇంకా ఏం చెప్పడానికి లేదు. ఈ సీతాపయనం టైటిల్ ఒకటి బాగుంది అంతే. ఇంకా మ్యూజిక్ అయితే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అంట, ఎంత చండాలంగా ఉందంటే మ్యూజిక్, పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంత నీరసంగా ఉందంటే సీన్లో దమ్ము లేనప్పుడు ఎవరేం చేయలేరు. అసలు అర్జున్కి పిచ్చి పట్టింది అంతే. ఎందుకు తీశారు, డబ్బులు ఎక్కువే తీశారు, కూతురు కోసం తీశాడు ఏమో తెలియదు. కానీ అస్సలు 1% కూడా నచ్చలేదు నాకు ఈ సినిమా. నా రేటింగ్ వచ్చి 1/5. 1 కూడా ఎందుకు ఇస్తున్నానంటే అర్జున్ మీద ఉన్న ప్రేమతో, గౌరవంతో ఇస్తున్నాను అంతే. లేకపోతే 0 రేటింగ్ ఇది. ఓటీటీలో ఉంది, సన్ నెక్స్ట్లో. చూస్తా అంటే చూడండి, ఇంకా మీ ఇష్టము. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ అసలు వద్దని చెప్తాను. సో మర్చిపోండి ఈ సీతాపయనం. టైటిల్ ఒక్కటే బాగుంది, సినిమా అయితే అస్సలు బాగాలేదు. ఓకే, బాయ్.